అందరికీ నమస్కారం. సంచలనం సృష్టించినటువంటి వీరయ్య చౌదరి హత్య కేసులో కూడా పోలీసులకు విస్తుపోయే విషయాలు రోజుకు రోజుకు కూడా తెలుస్తా ఉన్నాయి. ఒక్కొక్క పోటుకు 2 లక్షల రూపాయలు రేటు ఫిక్స్ చేసినట్టుగా కూడా తాజాగా సమాచారం తెలుస్తా ఉంది. అదేవిధంగా మొత్తం కూడా అమ్మనబ్రోలు గ్రామానికి చెందినటువంటి వ్యక్తులే ఈ పథకం రచించింది. ఎందుకంటే వీరయ్య చౌదరి వల్ల ఎఫెక్టెడ్ ఆయన ప్రధానంగా కూడా బిజినెస్, రేషను, ఆక్వా, అదేవిధంగా ల్యాండ్ తదితర విషయాలకు సంబంధించి వీరయ్య చౌదరి వల్ల ఎవరైతే ఎఫెక్టెడ్ అయ్యి ఉన్నారో, బిజినెస్ వ్యవహారాల్లో వీరయ్య చౌదరి తోటి విభేదించే వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అమనపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు వారందరినీ కూడా ఒక చోటకు చేర్చి ఒంగోలు శివారు ప్రాంతంలోని ఒక లాడ్జీ తీసుకొని అక్కడే ఈ మర్డర్కు సంబంధించి కూడా వ్యూహాత్మకమైనటువంటి పథకం రచించినట్టుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. వీరయ్య చౌదరిని అడ్డు తొలగించాలనే లక్ష్యంతో భారీగా సుపారీ ఇచ్చి మరి సూత్రధారులు, పాత్రధారులు దీంట్లోకి ఎంటర్ అయినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పటికే నాగులుపులపాటి రేషన్ పోలీసు అదుపులో ఉన్నారు. అదేవిధంగా అమ్మనబ్రోలు గ్రామానికి చెందినటువంటి మరో కీలక నేత కూడా పోలీసు అదుపులోకి రావటం, అదేవిధంగా అమ్మనబ్రోలు గ్రామానికి చెందినటువంటి మరొక నేత హైదరాబాద్ లో కూడా వీరయ్య చౌదరి మర్డర్ జరిగినప్పటి నుంచి కూడా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం, ఆయనకు సంబంధించినటువంటి ఒక సిద్ధాంతిని శ్రీశైలంలో పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఇదే కథనాన్ని కూడా కొన్ని ప్రధాన దినపత్రికల్లో కూడా రావటం జరిగింది. సో వీరయ్య చౌదరి మర్డర్ కేసు ఛేదించే క్రమంలో కూడా పోలీసులకు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క విషయాలు బయటకు వస్తూ ఉండటంతో కూడా ఈ కేసు ఒక కొలికొచ్చే అవకాశాలు కొంచెం లేటుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రకాశం ఎస్పీ దామోదర్ గారు రంగంలోకి దిగటం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు పోలీసులకు సమీక్ష చేస్తూ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూట్లో వెళ్లేందుకు కూడా మరి దామోదర్ గారు సలహాలు సూచనలు కూడా అందిస్తూ ఉన్నారు. ఒక ఎస్పీ స్థాయి అధికారిని ఈ పోలీస్ కేసులో మరి గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసిందంటే ఈ కేసుకు ఉన్నటువంటి ప్రాధాన్యత కూడా ప్రజలు గమనించాలి. ఇప్పటికే దీనికి సంబంధించి కొంతమంది కీలకమైన వ్యక్తులు పోలీసులు అదుపులో ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. హత్యకు ఉపయోగించినటువంటి రెండో వాహనం కూడా పోలీసులకు చిక్కినట్టుగా కూడా సమాచారం తెలుసు. అదేవిధంగా కొప్పోలుకు చెందినటువంటి మరో వ్యక్తి కూడా ఈ కేసులో కీలకమైనటువంటి ఆధారంగా కూడా పోలీసులు చెబుతా ఉన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక కూడా సిద్ధం చేసేందుకు పోలీసులు నిమగ్నమైనట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి ప్రతిరోజు ఒక కొత్త విషయం తెలియడంతో కూడా ఈ కేసు మరింత సంచలనం కానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.